నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరు నువ్వు? నేనెవరో తెలిస్తే ఎంత నీకుంటే పగిలిపోతుంది. కందులు మొదలుకొని పండు ముసలి వరకు భయభ్రాంతులతో ముంచేస్తున్న సంగ్రామ్ని. అయితే ఇక్కడ నీకేంటి పని? ఉన్న పని అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ నిన్ను ఏం చేసినా ఏంటి అని అడిగే వాళ్ళే లేరు. ఈ పాటికి నీ భర్త 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటాడు. నువ్వు ఎంత అరిసినా నీ అరుపులు గాలిలో కరిచిపోవాల్సిందే. ఏదైనా పని ఉంటే ఆయన వచ్చిన తర్వాత రండి, వెళ్ళండి. వారితో వాదించి వాదించి విసుకెత్తిపోయాను. నిధికి సంబంధించిన ప్లాన్ పత్రాలు మీ వద్ద ఉన్నాయి, అవి నాకు కావాలి. ఆ పత్రాలన్నీ ఇక్కడ లేవు. మరి ఎక్కడున్నాయి? నేను చెప్పను. చెప్పకపోతే పసందైన నీ అందాన్ని అనుభవిస్తాను. ఆటలాడతాను. నా ప్రాణాల కన్నా ఆ పత్రాలు చాలా గొప్పవి, అవి మాత్రం నీకు దక్కవు. నేను అనుకున్న పని సాధించేంత వరకు నాకు నిద్ర పట్టలేదు. ఆ పత్రాలు ఇవ్వకపోతే నిన్ను బలవంతంగా అనుభవించాల్సి వస్తుంది. ఇష్టం లేని ఆడదాన్ని బలవంతం చేయడం పశువుల లక్షణం. ఆ కళ్ళలో పడ్డ ఏ చక్కని చుక్కైనా నా వెచ్చని కవిగిలిలో కరిగించకుండా వదలలేదు. ఈ ఏకాంత సమయాన్ని వృధా చేయకు. కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని జారేయడకు. ఈ మేని స్వరసకై నా నవనాడులు ఆరాటపడుతున్నాయి. వదలరా దుర్మార్గుడా. బంగారు చాయ్ లాంటి నీ శరీరాన్ని చూస్తుంటే నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఎంత విషాదగాథ ముందున్నా మీకు మాత్రం కోరిక తీర్చమని కోటాన కోట్ల కాలులు ప్రణయ గీతాలు అప్పని చేస్తున్నాయి. చేయకుండా నా కౌగిలిలో వాలిపో. ఆడదంటే అబల కాదు, ఆది పరాశక్తి అని గుర్తుంచుకో. అలనాటి నాగమ్మ రాణి సంయుక్త నాలుగిడి వింటే మారణాయుధాలు మోగబోతాయి. ఆ చూపు తగిలితే క్రూర ముఖాలైన గుండె పగిలి వస్తాయి. నేను తలుచుకుంటే భూకంపం సృష్టించగలను, ఇదిగో వర్షం కురిపించగలను. ఇలాంటి వాళ్ళను బంధించి అమాంతంగా ఎత్తుకుపోగలను. ఆగు, అడుగు ముందుకు వేసావో నీ ప్రాణాలు నీవి కాదు. ఈ సంగ్రామం అడుగు పెడితే ప్రళయ గర్జన చేసినట్లేనే పిచ్చిదానా. నిన్ను బంధించి నా కోరిక తీర్చుకోగలను. స్త్రీలను బంధించడం, వెన్నుపోటు పడడం మన భారతదేశం ఉనికి కాదు. మన భారతదేశ శక్తి అంచనా వేయలేని అనంత శక్తి. అది తెలుసుకో. కాదు, నా ప్రత్యేకత కాచిన పరీక్ష. ఈ అందానికి, నా ఆత్మాభిమానానికి జరుగుతున్న రసవక్తమైన పోరాటం. ఈ పోరాటంలో నేను నిన్ను గెలుచుకుంటానా లేదు కాలమే నిర్ణయిస్తుంది. నిండు విషాదంతో ఉన్నా నువ్వు ఇంకా శృంగారం గురించి ఆలోచించడం నీకు ధర్మం కాదు. ప్రకృతికి మించిన నీ అందాన్ని చూస్తుంటే తిరిగి వెళ్ళలేకపోతున్నాను. నేను ఎక్కడుంటే అక్కడ న్యాయానికి, ధర్మానికి తావులేదు. అన్యాయానికి, అక్రమానికి పుట్టినిల్లు మా వంశం. అనురాగానికి, ఆప్యాయతకి నా మనసులో తావులేదు. పౌరుషమే ప్రధానం, ప్రతీకారమే సమాధానం. నీ సుభాషితులు నా తలకెక్కవు. నా కవితలలో బందీ
సిద్ధమై కొత్త శృంగారానికి శ్రీకారం చుట్టే శాస్త్ర వీళ్ళను కాపాడు. కమాన్. ఈ పవిత్రమైన భారతదేశంలో ఆడదాని మీద పట్టపగలు ఇంత దారుణాలు జరుగుతున్నా ప్రకృతి మాత మాత్రం చూస్తూ ఊరుకోదు. నిన్ను అంతకే అంత అతి దారుణంగా బలి తీసుకుంటుంది. నీవేమైనా దేవతవా, పూర్వకాల ప్రతివతవా? నీకు ఏ ఆపద కలిగినా దేవతలు ప్రత్యక్షమై నిన్ను కాపాడడానికి 90 కోట్ల జనవాహినిలో పట్టించుకునేది ఎవరు? అర్థనాదాలు విని ఎవరో రారు. నీలాంటి దాన్ని వదిలిపెడితే ఆ మగతనానికే విలువ లేదు. నీ శరీరం నా చేతిలో నలకుండా ఉండాలి అంటే ఆ పత్రాలు తెచ్చి ఇవ్వు. దేశ సంపద కోసం ఎంతో మంది మహనీయులు సైతం రక్త తర్పణం చేసిన ఈ భారతదేశం కోసం నా ప్రాణం పోయిన నాకు ఇష్టమే. వదులుతాను కానీ ఆ పత్రాలు మాత్రం నీకు దక్కనివ్వను. నీవు మండివైతే నేను జగమండిని. ఆ పత్రాలు ఇవ్వకపోతే నీ రక్తంతో దాహం తీర్చుకొని నీ శవంపై రుద్రతాండవ చేయగలను. ఈ భారతదేశం కోసం ఎంతో మంది మహనీయులు రక్త తర్పణం చేశారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే నా ప్రాణం అంత గొప్పదేమి కాదు. నువ్వు ఏం చేసినా ఏం చేయాలనుకున్నా కానీ ఆ పత్రాలు నీకు దక్కవు. మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవకుండా ఆ పత్రాలు చెప్పను. పత్రాలు తెచ్చిస్తావా? నా కళ్ళలో వాలిపోతావు, లేక సమాధిలో వరికిపోతావు. సరే తెచ్చిస్తాను. వదులు వదులు. అలా రా దారికి. నిన్ను పాతి పెట్టిన శ్మశాన పెటికలో ఉన్నాయి, పోయి తెచ్చుకోపో. ముని నోట్లో తల దూర్చి ఎక్కడికి పోగలవే? 1000 జన్మలైతేనే కానీ ఆ పత్రాలు ఎక్కడున్నాయో నీకు సొంతం. హలో, పోలీస్ స్టేషన్. శివుడి పోలీస్ ఆఫీసర్ ఇంట్లో హత్య జరిగింది. నేను చెప్పినట్లు వింటే నీకు పత్రాలు తెచ్చి ఇవ్వమంటే కాదన్నావు, నా కవిలలో వాలిపోమంటే కుదరదన్నావు. చాలు. దుర్మార్గుడా, పాపం శుభం ఎరగని పసివాడి మీద కదరండి ప్రతాపం. ఈ స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది మహనీయులు
మన దేశం కోసం రక్త తర్పణం చేశారు. కానీ వాళ్ళు చేసిన త్యాగం ఊరకనే పోలేదురా. కానీ నీలాంటి దుర్మార్గులు ఈ లోకంలో ఉండి విదేశాలతో చేతులు కలిపి దేశాన్ని నాశనం కోసం తయారయ్యారు. మీలాంటి వాళ్ళకి పుట్టగత లేకుండా పోతారా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు నేను చనిపోతున్నందుకు నాకు ఎలాంటి బాధ లేదు. కానీ చేనాటికైనా నా కడుపులో పుట్టిన బిడ్డలు వచ్చి నిన్ను అంతం చేస్తారు. నీ అంతం తప్పదు. ఇదే నా శపథం. ఖైదీగా మారావా?